హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ విష్ బాగున్నారని అనుకుంటున్నాను. మన లైఫ్లో తిరిగి రానివి మూడున్నాయి. ఒకటి టైం, రెండోది మనుషులు, మూడోది మాట. మాట అంటే వర్డ్స్. అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు, ఒక్కసారి మన నోట్లోంచి వచ్చిందంటే. అందుకనే అంటారు, వర్డ్స్ కెన్ మేక్ యూ, వర్డ్స్ కెన్ బ్రేక్ యూ, వర్డ్స్ కెన్ హీల్ యూ అని. వర్డ్స్ కెన్ మేక్ యూ. ఎవరైనా ఫెయిల్ అయితే మీరు వెళ్ళి అరే ఏం కాదురా ఏం కాదని ఇన్స్పైర్ చేసి వస్తే వాళ్ళని, వాళ్ళ పర్సనాలిటీని మీరు బిల్డ్ చేసిన వాళ్ళు అవుతారు. అదే ఫెయిల్ అయితే చిచ్చి ఫెయిల్ అయ్యావా, పనికిరావు, వేస్ట్ ఫెలోవి, అది ఇది అని తిడితే వాళ్ళని బ్రేక్ చేసినట్టేగా. వాళ్ళ రిజల్ట్నే కాదు, వాళ్ళు కష్టపడి చదివిన ఆ హార్డ్ వర్క్ని కూడా బ్రేక్ చేసినట్టే. అందుకనే వర్డ్స్ కెన్ బ్రేక్ యూ అన్నారు. వర్డ్స్ కెన్ హీల్ యూ. అదే ఒక పర్సన్ ఫెయిల్ అయితే ఏం కాదు నాన్న, ఏమీ కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, నీ ఎఫర్ట్ నాలెడ్జ్ ఎప్పటికీ పోదు అంటే హీల్ చేసినట్టేగా. అదే నేను చెప్తున్నాను, ఎప్పటికన్నా మన మాటలోనే ఉంటుంది. సింపుల్. ఒక రాయిని తీసుకుందాం. ఒక రాయిని మామూలుగా చెక్కితే అది మామూలుగానే ఉంటుంది, లైక్ ఏదో చిన్న బొమ్మ అలా చెక్కితే మామూలుగానే ఉంటుంది, రాయిలానే మిగిలిపోతుంది. అదే ఒక రాయిని ఎంతో కష్టపడి ఆ శిల్పి ఎంతో గొప్ప నైపుణ్యంతో చెక్కితే ఎలా ఉంటుంది? అద్భుత ఆర్కిటెక్చర్గా మారుతుంది. దట్స్ ఇట్. మనం ఏదన్నా మన మాటల్లోనే ఉంటుంది. కృష్ణుడు మాయ చేస్తాడు, దేంతో? మాటలతోనే. ప్రతిదీ మాటలతోనే సాధ్యం. అర్జునుడు అసలు నేను యుద్ధమే చేయనన్నాడు, భగవద్గీత అని చెప్పి ఆయన మాటలతోనే కదా మహాభారతాన్ని చేసి ధర్మాన్ని నిలబెట్టింది. అంతే, వర్డ్స్ ఏదైనా చేయగలవు. వర్డ్స్ దే ఆర్ ద పవర్ విచ్ ద గాడ్ గేవ్ టు అస్. పవర్ అంటే మనీయో లేదా సంథింగ్ పొలిటికల్ పవరో కాదు, మాట తీరే మన పవర్. మనం మాట్లాడే దాన్ని బట్టే మనం బేస్ అయి ఉంటాం. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.